నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మనం బీట్రూట్తో కూరలు, జ్యూసులు అన్నీ చేసుకుంటాం కదా. ఈరోజు బీట్రూట్ రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక 1/2 లీటర్ బీట్రూట్ రసానికి ఒక పెద్ద బీట్రూట్ తీసుకోవాలి. ఒక పెద్ద బీట్రూట్, ఒక టమోటా, 2 పచ్చిమిర్చి, చిన్న వెల్లుల్లి, చిన్న అల్లం. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ ముందుగా రసానికి కావాల్సిన రసం పౌడర్ వేయించుకొని పొడి కొట్టుకుంటే సరిపోతుంది. లేదు మనకి ఇంట్లో రసం పౌడర్ ఉందనుకోండి, అది వేసేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఒక పిడికిడి కందిపప్పు అన్ని దోరగా వేయించి మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. రసం పౌడర్ లేదు మనది ఇన్స్టెంట్ రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా బీట్రూట్ని చెక్కు తీసి టమోటా కూడా మొత్తం అన్నీ కలుపుకొని మిక్స్ చేసి బాగా మెత్తగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కాస్త ఇంగువ, కాస్త కారానికి సరిపడా 2 పచ్చిమిరపకాయలు. మామూలుగా చారులో అయితే వేయము, కానీ ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది అన్నమాట. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత తాలింపు కూడా వేసుకుని బాగా వేగాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి, రుచి బాగుంటుంది. బీట్రూట్ జ్యూస్ కానీ, లడ్డు కానీ, హల్వా కానీ ఏదో ఒక రూపంలో వారానికి 1-2 సార్లైనా బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా పిల్లలకి, ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది. బాగా వేగిన తర్వాత ముందుగా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న బీట్రూట్, టమోటా జ్యూస్ వేసుకోవాలి. జ్యూస్ అంటే కాస్త చిక్కగా, మీకు బాగా పల్పీగా అక్కర్లేదు అంటే మటుకు బాగా వడకపెట్టుకుని వాడుకోవచ్చు. లేదు మనం తినగలము అనిపిస్తే మటుకు అలాగే వేసేసుకోండి. నేనైతే అలాగే వేస్తున్నాను. బాగా వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటూ వేగనివ్వాలి. మనకి ఉడికిపోవడం కూడా ఇప్పుడు ఉడికిపోతుంది అన్నమాట. కొంతమంది మామూలుగా ఉడికించి కూడా చేస్తారు. ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి, ఇలాగే ఉడుకుతుంది. బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేగినట్టు ఉడకాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, మీకు కావాలి కాస్త కారం కావాలి అంటే మీకు నచ్చినంత కారం కూడా వేసుకోండి, కానీ దీనికి ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కారమే బాగుంటుంది. వేగిపోయిందండి. ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా పులుపు సరిపోతుందని చూసుకుని చింతపండు రసం కూడా వేసుకోండి. ఆల్రెడీ టమోటా ఉంది కాబట్టి నేను చింతపండు చాలా తక్కువ వేసాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక నిమ్మకాయ చింతపండుని శుభ్రంగా రసం తీసుకొని వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చిన్న టిప్ ఏంటంటే చిటికెడు బెల్లం కానీ, పంచదార కానీ వేసుకోండి. ఈ టమోటాని, చింతపండుని ఆ బెల్లం సరిచేస్తుంది అన్నమాట. మరుగు పట్టిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న రసం పౌడర్ కూడా వేసుకోవాలి. అంతే అండి. ఒక 10 మినిట్స్ అలా మరిగించేసి పక్కన పెట్టేసుకుని మీరు తాలింపు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేను చిన్నగా తాలింపు వేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే ఈ లాస్ట్లో వేసిన తాలింపు టేస్ట్ చాలా బాగా పెరుగుతుందండి, బాగుంటుంది. మామూలు మనం రసం తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే సేమ్. అంతే అండి, టేస్టీ బీట్రూట్ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు చేయని వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తే మటుకు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.